Hi, in this video we are going to learn the Telugu meanings of sentences using you cannot plus verb. You means nuvu or meeru. Nuvu is used for non-honorific singular number pronoun and meeru is used for plural and honorific singular number pronouns. Let us see example sentences. You cannot achieve means నువ్వు సాధించలేవు or మీరు సాధించలేరు. You cannot advise means నువ్వు సలహా ఇవ్వలేవు or మీరు సలహా ఇవ్వలేరు. You cannot answer means నువ్వు సమాధానం ఇవ్వలేవు or మీరు సమాధానం ఇవ్వలేరు. You cannot argue means నువ్వు వాదించలేవు or మీరు వాదించలేరు. You cannot arrange means నువ్వు ఏర్పాటు చేయలేవు or మీరు ఏర్పాటు చేయలేరు. You cannot ask means నువ్వు అడగలేవు or మీరు అడగలేరు. You cannot assist means నువ్వు సహాయపడలేవు or మీరు సహాయపడలేరు. Or you can also say నువ్వు సహాయం చేయలేవు or మీరు సహాయం చేయలేరు. You cannot attempt means నువ్వు ప్రయత్నించలేవు or మీరు ప్రయత్నించలేరు. You cannot begin means నువ్వు ప్రారంభించలేవు or మీరు ప్రారంభించలేరు. You cannot believe means నువ్వు నమ్మలేవు or మీరు నమ్మలేరు. You cannot bring means నువ్వు తేలేవు or మీరు తేలేరు. You can also say నువ్వు తీసుకుని రాలేవు or మీరు తీసుకుని రాలేరు. You cannot buy means నువ్వు కొనలేవు or మీరు కొనలేరు. You cannot climb means నువ్వు ఎక్కలేవు or మీరు ఎక్కలేరు. You cannot communicate means నువ్వు తెలియజేయలేవు or మీరు తెలియజేయలేరు. You cannot complain means నువ్వు ఫిర్యాదు చేయలేవు or మీరు ఫిర్యాదు చేయలేరు. You cannot complete means నువ్వు పూర్తి చేయలేవు or మీరు పూర్తి చేయలేరు. You cannot continue means నువ్వు కొనసాగించలేవు or మీరు కొనసాగించలేరు. You cannot control means నువ్వు అదుపులో ఉంచలేవు or మీరు అదుపులో ఉంచలేరు. You cannot decorate means నువ్వు అలంకరించలేవు or మీరు అలంకరించలేరు. You cannot describe means నువ్వు వర్ణించలేవు or మీరు వర్ణించలేరు. You cannot develop means నువ్వు అభివృద్ధి చేయలేవు or మీరు అభివృద్ధి చేయలేరు. You cannot discuss means నువ్వు చర్చించలేవు or మీరు చర్చించలేరు. You cannot earn means నువ్వు సంపాదించలేవు or మీరు సంపాదించలేరు. You cannot escape means నువ్వు తప్పించుకొనలేవు or మీరు తప్పించుకొనలేరు. Or you can also say నువ్వు తప్పించుకోలేవు or మీరు తప్పించుకోలేరు. You cannot express means నువ్వు వెల్లడించలేవు or మీరు వెల్లడించలేరు. You cannot fight means నువ్వు పోరాడలేవు or మీరు పోరాడలేరు. You cannot fill means నువ్వు నింపలేవు or మీరు నింపలేరు. You cannot guess
మీన్స్ నువ్వు ఊహించలేవు ఆర్ మీరు ఊహించలేరు. యు కెనాట్ హెల్ప్ మీన్స్ నువ్వు సహాయం చేయలేవు ఆర్ మీరు సహాయం చేయలేరు. యు కెనాట్ లెర్న్ మీన్స్ నువ్వు నేర్చుకునలేవు ఆర్ మీరు నేర్చుకునలేరు. యు కెనాట్ పార్టిసిపేట్ మీన్స్ నువ్వు పాల్గొనలేవు ఆర్ మీరు పాల్గొనలేరు. యు కెనాట్ ప్రొవైడ్ మీన్స్ నువ్వు అందజేయలేవు ఆర్ మీరు అందజేయలేరు. యు కెనాట్ పుష్ మీన్స్ నువ్వు నెట్టలేవు ఆర్ మీరు నెట్టలేరు. యు కెనాట్ రీడ్ మీన్స్ నువ్వు చదవలేవు ఆర్ మీరు చదవలేరు. యు కెనాట్ రెడ్యూస్ మీన్స్ నువ్వు తగ్గించలేవు ఆర్ మీరు తగ్గించలేరు. యు కెనాట్ రిజెక్ట్ మీన్స్ నువ్వు నిరాకరించలేవు ఆర్ మీరు నిరాకరించలేరు. యు కెనాట్ రిమైండ్ మీన్స్ నువ్వు జ్ఞాపకం చేయలేవు ఆర్ మీరు జ్ఞాపకం చేయలేరు. యు కెనాట్ రిమూవ్ మీన్స్ నువ్వు తొలగించలేవు ఆర్ మీరు తొలగించలేరు. యు కెనాట్ రిప్లై మీన్స్ నువ్వు జవాబు ఇవ్వలేవు ఆర్ మీరు జవాబు ఇవ్వలేరు. యు కెనాట్ సేవ్ మీన్స్ నువ్వు కాపాడలేవు ఆర్ మీరు కాపాడలేరు. యు కెనాట్ సే మీన్స్ నువ్వు చెప్పలేవు ఆర్ మీరు చెప్పలేరు. యు కెనాట్ స్టీల్ మీన్స్ నువ్వు దొంగిలించలేవు ఆర్ మీరు దొంగిలించలేరు. యు కెనాట్ టాక్ మీన్స్ నువ్వు మాట్లాడలేవు ఆర్ మీరు మాట్లాడలేరు. యు కెనాట్ థింక్ మీన్స్ నువ్వు ఆలోచించలేవు ఆర్ మీరు ఆలోచించలేరు. యు కెనాట్ త్రో మీన్స్ నువ్వు విసరలేవు ఆర్ మీరు విసరలేరు. యు కెనాట్ ట్రాన్స్లేట్ మీన్స్ నువ్వు అనువదించలేవు ఆర్ మీరు అనువదించలేరు. యు కెనాట్ ట్రస్ట్ మీన్స్ నువ్వు నమ్మలేవు ఆర్ మీరు నమ్మలేరు. యు కెనాట్ ట్రై మీన్స్ నువ్వు ప్రయత్నించలేవు ఆర్ మీరు ప్రయత్నించలేరు. యు కెనాట్ వర్క్ మీన్స్ నువ్వు పని చేయలేవు ఆర్ మీరు పని చేయలేరు. యు కెనాట్ అండర్స్టాండ్ మీన్స్ నువ్వు అర్థం చేసుకొనలేవు ఆర్ మీరు అర్థం చేసుకొనలేరు. యు కెన్ ఆల్సో సే నువ్వు అర్థం చేసుకోలేవు ఆర్ మీరు అర్థం చేసుకోలేరు.